అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం 'పూర్వీ' సెవెంత్ క్లాస్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో, దాంట్లో చాప్టర్ 2లో 'ట్రై అగెయిన్' అనేటటువంటి పాఠ్యాంశం ఉంది. పోయెమ్ ఇది. దీనికి సంబంధించిన ఏదైతే సమ్మరీ ఉందో, అది ఈ వీడియోలో మనం చూస్తున్నాం. మీరు గమనించినట్లయితే అన్ని పాఠ్యాంశాలు ప్రతిదీ కూడా అండ్ యూనిట్ 1 మొదటి పాఠ్యాంశం 'ద డే ద రివర్ స్పోక్' కానివ్వండి, 'ట్రై అగెయిన్' అండ్ తర్వాత మీరు 3 డేస్ టు సీ కానివ్వండి, 'సే ద రైట్ థింగ్' కానివ్వండి, 'యానిమల్స్, బర్డ్స్ అండ్ డాక్టర్ డూలిటిల్' కానివ్వండి, అన్నీ కూడా మీకు టోటల్ అన్నీ 'రాణి అంబ' అన్నీ కూడా ఈ యొక్క ప్లేలిస్ట్‌లో మీకు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రతిదీ కూడా మీకు చక్కగా ప్రతి లైన్ కూడా వివరించబడింది. ఇవి కావాలి అనుకుంటే సింపుల్‌గా మీకు ఐకార్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఐకార్డ్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఐకార్డ్స్ వస్తే వాటిని క్లిక్ చేయడం ద్వారా మీరు ఈజీగా వీడియోస్‌ని యాక్సెస్ చేయొచ్చు. చివర్లో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఈ విధంగా. లేదా టైటిల్ ఉంటుంది గదా! వీడియో టైటిల్ దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి ప్లేలిస్ట్ యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రై అగెయిన్ అంటే మరలా ప్రయత్నించడం. ఇది మనకొచ్చేసి ఒక చారిత్రాత్మక కథ. చరిత్రకు సంబంధించినటువంటి కథ ఇది. ఈ కథలో బ్రూస్ అనేటటువంటి స్కాట్లాండ్ రాజు ఉంటాడు. ఈ స్కాట్లాండ్ రాజు ఓడిపోతుంటాడు. ఎప్పుడు కూడా ఓడిపోతూ ఉంటాడు. చాలా సార్లు ఓడిపోతాడు. ఇతను ఓడిపోయినప్పుడు బాధపడుతూ ఉంటాడు. నిరాశ పడుతూ ఉంటాడు. అండ్ అలాంటి ఓడిపోయినప్పుడు ఎందుకు ఓడిపోతున్నాడు? ఎందుకు ఓడిపోతున్నాడు అంటే, బ్రూస్ అనేటటువంటి స్కాట్లాండ్ యొక్క కింగ్. ఇతను ఇంగ్లాండ్‌తో పోరాడుతున్నాడు. ఎందుకు పోరాడుతున్నారు? ఈ స్కాట్లాండ్ ఎవరైతే ప్రజలున్నారో, ఇంగ్లాండ్‌తో మా వల్ల గాదు. ఇంగ్లాండ్ యొక్క సార్వభౌమ అధికారం కింద మేమైతే పని చేయడానికి సిద్ధంగా లేము. ఉండడానికి సిద్ధంగా లేము. వాళ్ళు చెప్పినవి ఆ ప్రభుత్వం కింద మేము ఉండడానికి మాకిష్టం లేదు అని స్కాట్లాండ్ ప్రజలు ఏం జేశారు అంటే, ఇంగ్లాండ్‌తో విడదీత అంటే విడిగా ఉండడానికి ప్రయత్నించారనమాట. దానికి బ్రూస్ ఏం జేశాడంటే, తన ప్రజల్ని ఎలాగైనా సంతోషపరచాలి. తన ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఇంగ్లాండ్ నుంచి దూరంగా ఉండడానికి, అది మనం చేద్దాం అనేసి యుద్ధానికి తెరదీస్తాడు. అయితే ఈ క్రమంలో బ్రూస్ తన యొక్క బంధువులందరినీ కోల్పోవాల్సొస్తుంది. తన భార్య, కూతురు ఇంగ్లాండ్ రాజు దగ్గర బందీలుగా ఉంటారు. ఇతను ఓడిపోతాడు అండ్ ఒక గుహలోకి పారిపోతాడు. ఈ ఐర్లాండ్ ద్వీపంలో ఉండేటటువంటి చిన్న చిన్న గుహలు ఉంటాయి. అక్కడికి పారిపోతాడు. అక్కడ జరిగేదే మనం ఇప్పుడు చెప్పుకునేటటువంటి పోయెమ్. అక్కడ ఒక సాలెపురుగుని చూస్తాడండి. ఈ సాలెపురుగు యాక్చువల్‌గా ఏంటంటే చాలా సార్లు పడుతుంది. 9 సార్లు దాకా కిందకు పడిపోతుంది. తన గూటికి మాత్రం చేరుకోలేదు. అలాంటిది పదోసారి ఎక్కుతుందనమాట. షాక్ అయిపోతాడు. అంటే మరలా మరలా ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం అనే విషయం కింగ్ బ్రూస్‌కి తెలుస్తుంది. యాక్చువల్‌గా ఇది మనకేందంటే 'ట్రై అగెయిన్' అని ఇచ్చారు ఈ కథ. మామూలుగా ఈ కథొచ్చేసి 'రాబర్ట్ ద బ్రూస్ అండ్ ద స్పైడర్' అనమాట. ఇదొచ్చేసి చాలా చాలా విశ్వవ్యాపితమైనటువంటి కథ. అందరికీ బాగా అన్ని దేశాల పాఠ్య పుస్తకాల్లో అయితే ఇదుంది. ఈ బ్రూస్ అనేవాడు 14థ్ సెంచరీ అంటే 1306, 1307 ఆ టైంలో జరుగుతుంది. ఆ టైం పీరియడ్‌లో జరిగేదే మనం చెప్పుకుంటున్నాం అనమాట. ఎనిమీ ఎవరంటే ఎడ్వర్డ్ I ఆఫ్ ఇంగ్లాండ్. బ్రూస్ రెబెల్ అనమాట. ఎందుకని? తన ప్రజలు కోరుకుంటున్నారు. ఇంగ్లాండ్ నుంచి బయటపడాలి. ఇంగ్లాండ్ యొక్క దాస్యత్వంలో మేము ఉండకూడదు. వాళ్ళ దాసులుగా మేము ఉండకూడదు. కాబట్టి ఎడ్వర్డ్ కింద మేము అసలు ఉండకూడదని కోరుకుంటున్నాం. బ్రూస్ దానికి ఏం చేస్తాడంటే సపోర్ట్ చేస్తాడు. ప్రజలు కరెక్ట్. ప్రజల వైపు ఎట్లాగైనా సరే తాను నిలబడాలి అనుకున్నాడు. యుద్ధం చేస్తాడు. అండ్ ఈ ప్రయత్నంలో ఏందంటే బ్రూస్ జాన్ కానిన్ అనే వ్యక్తిని చంపేస్తాడు. అండ్ హి ఈస్ రిలేటివ్ ఆఫ్ ఎడ్వర్డ్ I. ఇక యుద్ధం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినప్పుడు చాలా యుద్ధాల్లో బ్రూస్ ఓడిపోతూ ఉంటాడు.
అండ్ అంతేకాదు తన బంధువుల్ని ఏందంటే కోల్పోతాడనమాట. చాలామంది బంధువులను కోల్పోతాడు. అండ్ భార్య, కూతురు వచ్చేసి ఎడ్వర్డ్ వన్ దగ్గర బందీలుగా ఉంటారు. అండ్ ఇతని బ్రదర్స్ ఎవరైతే ఉంటారో ఉరి తీసేస్తాడు. చంపేస్తాడనమాట. ఎడ్వర్డ్ వన్ ఎవరైతే ఉంటారో. ఇప్పుడేందంటే ఇతను రాట్లిన్ ఐలాండ్ అని వెస్టర్న్ ఐల్స్‌లో దాక్కుంటాడు. ఈ ఏందంటే టోటల్ ఎప్పుడైతే ఓడిపోతున్నాడో పట్టుబడితే మరి చంపేస్తారు కాబట్టి పారిపోయి ఇక ఇక్కడ ఉండేటటువంటి గుహలో దాక్కుంటాడనమాట. దాక్కున్నప్పుడే అప్పుడే చూడడం జరుగుతుంది ఈ యొక్క స్పైడర్‌ని బ్రూస్. ఇది బ్రూస్‌ని ఎంతగానో ఇన్‌స్పైర్ చేస్తుందనమాట. అరే! ఒక చిన్న సాలెపురుగు తన సాలెగూడుని చేరుకోవడానికి 9 సార్లు ప్రయత్నించింది. అండ్ 10వ సారి సక్సెస్ అయింది. నేనెందుకు కాకూడదు? నా ఇంటిని నేనెందుకు చేజిక్కించుకోకూడదు? ఇక్కడ ఏం జరుగుతుందంటే మామూలు కథలో 6 అటెంప్ట్స్ అని చెప్పడం జరుగుతుంది. ఏడోసారి అది సక్సెస్ అవుతుంది. కానీ ఇదేంది రియల్ స్టోరీ. రియల్ స్టోరీ ఎవరు పాపులరైజ్ చేస్తారు అంటే ఈ స్టోరీనొచ్చేసి సర్ వాల్టర్ స్కాట్ అనేసి ఉంటారు రచయిత. అతను ఈ యొక్క బ్రూస్ స్టోరీని పాపులర్ చేస్తాడు. అతను రాసిన కథలో ఏందంటే 6 సార్లు అన్‌సక్సెస్‌ఫుల్ అటెంప్ట్స్ అనేవి జరుగుతాయి. ఏడోసారి అది సక్సెస్‌ఫుల్‌గా వెళ్తుంది. 7 అనేది సంపూర్ణ సంఖ్య అని వాళ్ళకి ఒక నమ్మకం అనమాట. కాబట్టి ఆ రకంగా చేస్తారు. కానీ మన టెక్స్ట్ బుక్‌లో వచ్చేసి 9 అన్‌సక్సెస్‌ఫుల్ అటెంప్ట్స్ జరుగుతాయి. 10వసారి సాలెపురుగు ఏం చేస్తుంది? సాలెగూడికి వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడే కాదు మూడో తరగతిలో కూడా ఉండేది. తెలుగు మూడో తరగతి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఈ కథ అనేది ఉండేదనమాట అట్లా. కాబట్టి బ్రూస్ ఒక్కసారిగా ఇన్‌స్పైర్ అయిపోతాడు. అరే! ఇఫ్ ఎట్ ఫస్ట్ యూ డోంట్ సక్సీడ్ ట్రై అగైన్ అని మరలా ప్రయత్నించాలి. ఇతనేం చేస్తాడు అంటే తర్వాత ఈ కోటలో పెద్ద యుద్ధంలాగా పాల్గొనడు. గెరిల్లా వార్‌ఫేర్ స్టార్ట్ చేస్తాడు. కేవలం కోటల్ని పట్టుకుంటాడనమాట. అంటే క్యాజిల్స్ ఏవైతే ఉంటాయో కోటల్ని కొండ మీద ఉంటుంటాయి. గెరిల్లా వార్‌ఫేర్ అంటే ఎవరికీ కనపడకుండా దాక్కొని కొట్టడం అనమాట. అది జరుగుతుంది. బ్యాటిల్ ఆఫ్ బ్యానక్‌బర్న్ అనేసి అక్కడ ఈ బ్రూస్ గెలవడం జరుగుతుంది. అది ఏం జరుగుతుందంటే టోటల్ హిస్టరీనే తిరగరాస్తుంది. ఆ కథ గొప్పతనం అనేది మనకు తెలియడానికి కారణం ఇతను సాధించినటువంటి విజయం. ఏది బ్యాటిల్ ఆఫ్ బ్యానక్‌బర్న్‌లో. ఇవి యాక్చువల్‌గా ఏందంటే రియల్ హిస్టరీ అన్నమాట. ఇక్కడ ఎప్పుడైతే ఇతను గెలిచాడో, తర్వాత అతని గురించి చాలా చాలా కథలుగా చెప్తున్నారు. ఆ కథల్లో కొంత మిత్ అయితే కొంచెం ఏందంటే ఇంక చెప్పాలి అంటే కొంచెం ఎక్కువ ఎగ్జాగరేషన్ ఉంటే ఉండొచ్చు గానీ, అతను గెలిచింది నిజం. అతను ఇన్‌స్పైర్ అయింది నిజం. ఆ ఇన్‌స్పైర్ అయినటువంటి స్టోరీ అన్నమాట. సింపుల్ స్టోరీ. ఏందంటే ఒక చిన్న సాలెపురుగు తన గూడుకి చేరుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటుంది. చిన్న దారం అండ్ పట్టులాంటి దారం అన్నమాట. దాన్ని ఎక్కడానికి విపరీతంగా ప్రయత్నిస్తా ఉంటుంది. 9 సార్లు పడిపోతుంది. 9 సార్లు కిందకి జారిపోతుంది. 10వసారి ఇంగ ఎక్కదు కావాలంటే చూసుకో అనేసి చూస్తా ఉంటాడు. అండ్ చాలా చిన్నగా ఎళ్తుంది. ఇంకో స్టెప్ ఎయ్యాలి అనంగా చాలా ఫాస్ట్‌గా గూడులోకి వెళ్ళిపోతుందనమాట. అది తనకు బాగా నచ్చుతుంది. తన యొక్క వ్యూహాన్ని మార్చుకుంటాడు రాజైనటువంటి బ్రూస్. స్కాట్లాండ్‌ని ఇంగ్లాండ్ యొక్క చేతిలో నుంచి బయటికి తీసుకొస్తాడు. చాలా కాలం వరకు స్కాట్లాండ్ స్వతంత్ర దేశంగా ఉంటుంది. ఇప్పుడుందా అంటే ఇప్పుడు లేదు ప్రస్తుతం. ఎందుకు లేదు అంటే యూకేగా మారడం జరిగింది. ఇంగ్లాండు, స్కాట్లాండ్ ఇక కొన్ని ద్వీపాలుంటాయి. సౌత్ వేల్స్ ఇయన్నీ కూడా చాలా ఉంటాయి ద్వీపాలు. అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అయితే మీరు గమనించినట్లయితే క్రికెట్ టీము స్కాట్లాండ్‌కి వేరుగా ఉంటుంది. స్కాట్లాండ్ వోళ్ళు కూడా విడిగా ఆడుతుంటారు. అప్పటినుంచి వచ్చినటువంటి ఏదైతే విక్టరీ ఉందో దాన్ని బట్టి విడిపోవాలని కానీ దే ఆర్ యునైటెడ్. ఎట్లా కలిసి ఉంటే కలదు సుఖం అనేసి ఈళ్ళు కలిసి యునైటెడ్ కింగ్‌డమ్‌గా ఏర్పడడం. ఆ తర్వాత మనకు తెలిసిందే ఇది 1307 అప్పుడు జరిగింది గదా! తర్వాత భారతదేశానికి ఎప్పుడొచ్చారు వీళ్ళంతా గూడా మన 1857, 1947 అంటే కలిసి ఉంటే ఎంత పవర్‌ఫుల్‌గా మారారో ఆ తర్వాత మనకి తెలుసనమాట. వేరే దేశాలన్నిటిని కూడా ఆక్రమించారు.
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు. ఇదండి టోటల్‌గా వచ్చేసి ఇదేంటంటే మెయిన్ హిస్టారికల్ ఏదైతే జరిగిందో అది మనం చూసాం. సింపుల్ స్టోరీయే. కాపోతే ఏందంటే ఒక చిన్న సాలెపురుగు ద్వారా ఇన్‌స్పైర్ అయినటువంటి రాజు ఒక పెద్ద యుద్ధాన్ని, ఒక పెద్ద ఏందంటే ఇంగ్లాండ్ లాంటి దేశాన్ని కూడా ఓడించడం అనేది జరుగుతుందనమాట. చిన్న పురుగే కానీ చాలా గొప్పగా ప్రేరణ అయితే అందిస్తుందనమాట.